మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు దోశ ఇడ్లీల్లోకి ఉపయోగించే అల్లం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. అల్లం స్వీట్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. మన స్టవ్ పై పాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒక 2-3 ఇంచుల అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసుకుందాం. కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం. ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసి వేయించుకుందాం. అల్లం పచ్చిమిర్చి చింతపండు కూడా నూనెలో వేగిన తర్వాత నూనె రాకుండా వేయించుకున్న అల్లం పచ్చిమిర్చి చింతపండు ఒక మిక్సీ జార్లో వేసుకొని దానిలో మనకు స్వీట్కి సరిపడా బెల్లం రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన అల్లం మిశ్రమం దీనిలో కొద్దిగా నీళ్లు కూడా వేసి మరొకసారి మిక్సీ చేద్దాం. ఒక బౌల్లో వేసుకుందాం. మీకు ఇష్టమైతే పోపు పెట్టుకోవచ్చు. నేనైతే పోపు పెట్టాను. మా వంటగదిలో అల్లంతో స్వీట్ చట్నీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.